అనగనగా ఒక ఊరిలో చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో అరుణ్ మరియు విక్రమ్ అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వాళ్ళిద్దరూ వేగంగా పరుగెత్తగలవారు. ఒక రోజు జిల్లా స్థాయి రన్నింగ్ పోటీకి వాళ్ళిద్దరూ ఎంపికయ్యారు. ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులు మరియు మంచి స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశం లభిస్తాయి అని వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్పాడు. విక్రమ్ ఏమో మంచి షూస్ మరియు పోటీకి శిక్షణ తీసుకొని ఉన్నాడు. అరుణ్ ఏమో పట్టుదలతో పొలాల్లో నడుచుతూ ప్రాక్టీసు చేశాడు. పోటీ ప్రారంభం అయ్యే రోజు రానే వచ్చింది. పోటీ మొదలైంది. అరుణ్ మధ్యలోనే తన షూ తెగిపోయిన విషయానికి గమనించాడు. ఆగి వెంటనే వాటిని సరిచేసుకున్నాడు. అయినా చాలా కష్టపడి వేగంగా పరుగెత్తి విక్రమ్ పక్కకు చేరుకున్నాడు. కానీ చివర్లో విక్రమ్ కాలు జారి పడిపోయాడు. అరుణ్ ఏమో వేగంగా పరుగెత్తి గమ్యానికి చేరి గెలవచ్చు. కానీ అతను ఆగిపోయి విక్రమ్కు సహాయం చేశాడు. ఇద్దరూ కలిసి ఫినిష్ లైన్ దాటారు. అంతా ఆశ్చర్యపోయారు. విక్రమ్ మరియు అరుణ్ ఇద్దరూ మొదటి స్థానం పొందారు. కానీ ఆ రోజు అసలైన విజయం అందరి హృదయాన్ని గెలిచిన అరుణ్దే. మైకులో అనౌన్సర్, గెలిచిన వాడిని జనం మెచ్చుతారు, కానీ నీతి పాటించిన వాడిని కాలమే కీర్తిస్తుంది అని పొగిడారు. ఈ కథలోని సారాంశం, గెలవడం మాత్రమే కాదు, నిజాయితీతో నిలబడడం నిజమైన గెలుపు.